మేడం గుడ్ మార్నింగ్ అండి. రైట్ అలానే ప్రైమ్ లైన్ వీక్షకులకి రైట్. వినీల గారు, ముందుగా మీతో మొదలు పెడదాం. వినీల గారు, రాష్ట్రంలో అర్హులైన ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అందాలని, రైతులకు చేయూతనివ్వాలని అనేది ఒక మంచి ఆలోచన. బట్ మీకు ఇది భారం కాదు, బాధ్యత అని ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఒక 14,000 కేంద్రం నుంచి ఇంకొక 6,000 కదా, ఇది భారం కాదని ఎందుకు మీరు ఫీల్ అవుతున్నారు? బాధ్యత అని ఎందుకు ఫీల్ అవుతున్నారు? భారం ఎందుకు కాదు అని అనుకుంటున్నారు ఒకేసారి ఇంత ఇవ్వాలి అని చెప్పేసి? అండ్ వైఎస్ షర్మిల కూడా నిన్న కొన్ని మాటలు మాట్లాడారు, సో దానికి కూడా వద్దాము. ఫస్ట్ మీరు ఇది చెప్పండి, బాధ్యత భారమా? ఇది మా బాధ్యత అండి. అంటే గత ప్రభుత్వంలో అంటే ముందుగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా రైతుల్ని ఆదుకోవటంలో తెలుగుదేశం పార్టీ అనేది ఎప్పుడూ ముందుంటుంది. ఇది బాధ్యతగా కూడా తీసుకున్నాము. మన ఆంధ్రప్రదేశ్ నే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా కూడా అంటాము. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటే ఆంధ్రప్రదేశ్. అలాంటి వ్యవసాయం దేశంలోనే ఎక్కువగా ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి వస్తే పార్టీ ఆంబులంలోనే నాగలి గుర్తుంటుందండి. అంటే రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని మేము బాధ్యతగానే తీసుకున్నాము. ఆ రోజున ఎన్నికల హామీలో ఏదైతే కూటమి ప్రభుత్వం అండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది కూటమి ప్రభుత్వం. ఈ 3 పార్టీలు అలయన్స్ లో వచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని 20,000 రూపాయలు మేము రైతులకి అన్నదాత సుఖీభవ పథకం కింద ఇస్తాము అని చెప్పి ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజున బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, టీడీపీ 3 కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసినాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వ వాటాని, రాష్ట్ర ప్రభుత్వ వాటాని కలిపి 20,000 రూపాయలు రైతుల ఖాతాలో 3 విడతలుగా జమ చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారమే ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దీన్ని మేము బాధ్యతగానే తీసుకుంటాం. ఇప్పుడే కాదండి, 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా చూసుకుంటే ఆ రోజున నవ్యాంధ్రప్రదేశ్ గా మనకి లోటు బడ్జెట్ లో ఉన్నటువంటి ఏర్పడిన కొత్త రాష్ట్రమైనా కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కూడా మరి రైతులకి రుణమాఫీ ఇవ్వటం జరిగింది. 90% సబ్సిడీలకి వాళ్ళకి పరికరాలు అందించడం జరిగింది. అదే ఎస్సీలు అయితే కనుక 100% వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి వ్యవసాయ పరికరాలు కానివ్వండి, ట్రాక్టర్ల మీద 3 లక్షల రూపాయలు సబ్సిడీ అందించడం కానివ్వండి, ఎరువులు, రసాయనాలు ఇవన్నీ కూడా పూర్తి సబ్సిడీ మీద రైతులకు అందజేయటం జరిగింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక, కూటమి ప్రభుత్వం ఏర్పడాక 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన సకాలంలోనే ఇవాళ అంటే 48 గంటల్లో వాళ్ళ ఖాతాల్లో డబ్బు కూడా జమ చేయటం జరిగింది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాల వల్ల రాష్ట్రం అప్పుల కుప్పల్లో కూరుకుపోయినా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, గత ప్రభుత్వం చేసెళ్ళిన అప్పులు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నెత్తి మీద భారంగా పడినా కూడా ఇచ్చిన మాటకి కట్టుబడి ఖచ్చితంగా సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఆ రోజున తల్లికి వందనం అన్నాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నాము. ఇచ్చిన మాట ప్రకారమే 6 పిల్లలు 7 పిల్లలు ఉన్న తల్లులకు కూడా తల్లికి వందనం ఖాతాలో డబ్బులు జమైనాయి. ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఇచ్చిన మాట ప్రకారం 20,000 రూపాయలు 3 దఫాలుగా ఇస్తాము అని చెప్పి మాట్లాడాము. దీని మీద రైతులకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళకేమన్నా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే అంటే ఒక ట్రాన్స్పరెంట్ అండి, ఒక ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ రూల్ చేస్తుంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో. పరదాలు లేవు, అపాయింట్మెంట్ల కోసం పడిగాపులు లేవు. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి దీని టోల్ ఫ్రీ నెంబర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా మీ ఇబ్బందులు ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా మీరు కనుక్కోవచ్చు అని చెప్పి ప్రభుత్వం ఇవాళ జారీ చేయటం జరిగింది. రైతు మెచ్చిన ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చాక రైతులు ఎప్పుడూ లేనటువంటి దుస్థితిలో క్రాప్ హాలిడేకి ప్రకటించేలాగా తీసుకెళ్లారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పెద్దలు. కానీ ఇవాళ రైతన్నకి అన్ని విధాలుగా మేము సాయం ఉంటాము అని చెప్పి మరి పొగాకు రైతుల్ని కానివ్వండి, మిర్చి రైతుల్ని కానివ్వండి, ధాన్యం రైతుల్ని కానివ్వండి, వీళ్ళందరినీ, మామిడి రైతుల్ని కానివ్వండి, ఉద్యానవన రైతుల్ని కానివ్వండి, కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అన్ని రకాలుగా రైతుల్ని ఆదుకుంటూనే ఉంది. అంటే ఇప్పుడు ఏంటి, అంతకుముందు ప్రభుత్వం రైతుల్ని ఏమీ ఆదుకోలేదు, మీది మాత్రమే రైతు ప్రభుత్వం అంటారు, వాళ్ళది రైతు ప్రభుత్వం కాదంటారా? మేడం ఖచ్చితంగానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్స్ ప్రచారంలో చాలా క్లియర్ గా చెప్పారు. ఆయన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పని లేకుండానే
రాష్ట్ర ప్రభుత్వమే రైతు భరోసా కింద 12,500 కోట్లు ఇస్తది అని చెప్పారు. మరి గడిచిన 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వంతో పని లేకుండా, అంటే పిఎం కిసాన్ ఫండ్ ఇచ్చే 6,000 రూపాయలు కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కింద 12,500 కోట్లు ఇచ్చారండి? ఒక్కసారి కూడా ఇవ్వాల, మాట తప్పారు. ఇవ్వకపోగా మరి 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రుణమాఫీలు కానివ్వండి, మరి తర్వాత చూసుకుంటే సబ్సిడీలు కానివ్వండి, మరి ఇవన్నీ కూడా ఆపేశారు. ఎక్కడ కూడా రుణమాఫీలు లేవండి. మరి అప్పుడు గత ప్రభుత్వం 2014 నుంచి 19 టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు 1,00,000 రూపాయలు బ్యాంకు రుణం తీసుకుంటే వ్యవసాయానికి, దాంట్లో 0 వడ్డీతో లోన్ సదుపాయం ఇచ్చేవారు. 1,00,000 రూపాయలకి మించి 3 లక్షల దాకా ఉంటే కనుక పావలా వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులకి లోన్ సౌకర్యాలని, సదుపాయాలని అందించింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే రైతులకి రుణం అందిస్తూ దాని వరకే కట్టుబడిపోయారు. ఎక్కడ ట్రాక్టర్లు ట్రాక్టర్లు ఆ రోజున కూటమి ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేవారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అవన్నీ ఉన్నాయా? అవి లేకపోగా పొలాల్లో సరిహద్దులు అని చెప్పి, భూ సర్వేలు అని చెప్పి, మా పాస్ పుస్తకాల మీద, మా కష్టార్జితంతో, మా తాత ముత్తాతలో, మా పెద్దల నుంచి వచ్చిన మా ఆస్తుల మీద, మా పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేయించుకునే అత్యుత్సాహానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి ఈయన. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4-5 విడతలకి అప్పుడు గత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద అని చెప్పి 9,800 కోట్ల రూపాయలు పీడిఎఫ్ కింద ఉంచితే ఆ ఖాతాలో ఉన్నటువంటి సొమ్మంతా కూడా దారి మళ్లించేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి. తుఫాన్ పరిహారం కింద 2019లో తుఫాన్ నష్టపరిహారం నిధులు, ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని దారి మళ్లించేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. ఎంత దౌర్భాగ్యం అండి. కోవిడ్ కి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 1,100 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించేసింది ఎవరండి? చాలా మాటలు చెప్పారు. ధరల స్థిరీకరణ అన్నారు, ప్రకృతి విపత్తులకి 4,000 కోట్లు అన్నారు. మేడం ఒక్క నిమిషం. ధరల స్థిరీకరణకి 3,000 కోట్లు అన్నారు. ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ నిర్మిస్తామన్నారు. 5 ఏళ్లలో ఎక్కడ కోల్డ్ స్టోరేజ్ నిర్మించారు? ధరల స్థిరీకరణ కింద కేటాయించినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయి? తుఫాన్ విపత్తు పరిస్థితుల్లో మరి 4,000 కోట్లు అన్నారు. ఎంతమంది రైతులకు ఇచ్చారండి? ఎంతమంది రైతులు లబ్ధి పొందారు? నేను కూడా రైతు మహిళనేనండి. మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి కృష్ణా జిల్లాలో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గుడివాడ వ్యవసాయ శాఖ మంత్రి మాజీ కొడాల నాని గారు వాళ్ళ ఊరు పక్కనే మాకు కూడా వ్యవసాయ భూములు ఉన్నాయి. మరి ఆ రోజున తుఫాను వస్తే ప్రతి రైతుకి 7,500 రూపాయలు, 6,000 దాకా మేము జమ చేస్తామన్నారు. ప్రభుత్వం మారిపోయింది తప్ప ఆ రోజు వచ్చిన ప్రకృతి విపత్తుకి ఈ రోజు వరకు రైతులకి జమ అవ్వలేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు అసలు ఆయన ఏ శాఖ మంత్రో మర్చిపోయి, ఆయన అధికారంలో ఉన్నన్నాళ్ళు, పదవిలో ఉన్నన్నాళ్ళు బూతుల శాఖకే పనిచేశారు. ఎప్పుడూ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు. ఎంత దుర్మార్గం అండి. ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ఎందుకు? కక్ష సాధింపుల చర్యలుగా. పట్టిసీమలో సకాలంలో మోటార్లు వదిలితే ఆ నీళ్ల ద్వారా ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా లేకపోతే గుంటూరు జిల్లాల వాళ్ళకి సకాలంలో నీళ్లు అందితే ఆ పేరు చంద్రబాబు పట్టిసీమ మోటార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నేను రైతు మాట్లాడతా, కూటమి ప్రభుత్వం ఆదుకోవట్లేదు అని చెప్తున్నారు. అసలు ఆ మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా అండి? రైట్, మాట్లాడదాం. సురేష్ గారు గుడ్ మార్నింగ్. మాట్లాడదాం. అధికారంలోకి వచ్చాక రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలోకి వెళ్ళింది.